హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మరొక కొత్త కథలోకి వెళ్దాం. కథ పేరు మేఘ సందేశం. రచయిత్రి సి యమున గారు. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పాలరాతి శిల్పంలా, తెల్లని గులాబీలా ఆమె అద్దం ముందు కూర్చుని ఉంది. కోలముఖం, మెరుస్తున్న నున్నటి చెంపలు, కొనదేలిన ముక్కు. ఒక్కసారి పరీక్షగా అద్దంలోకి చూసుకుంది. అందరూ చారడు కళ్ళు అందం అంటారు, కానీ మీ ముక్కు చూస్తే ఆ స్టేట్మెంట్ మార్చుకుంటారు అన్న ముకుందు మాటలు గుర్తుకొచ్చి ఆమె చెంపల్లో కెంపులు పూశాయి. కాజల స్టిక్ తీసి కంటికి సన్నగా దిద్దింది. నుదుటను మెరిసే టిక్కీలు అతికించింది. చేతుల నిండా గాజులు తొడిగింది. ప్యాంట్ టీషర్ట్ను త్యజించి ప్రక్కనే ఉన్న హెవీగా వర్క్ చేసిన బ్లౌజును, కట్టుకోబోయే చీరకు మ్యాచింగ్ పెట్టీకోట్ను ధరించింది. ఇక చీర కట్టనా? అవతల కాస్త పనుందిరా. తప్పదుగా, కట్టమ్మా అంది 2 చేతులు పైకి ఎత్తిపెట్టి బొంగమూతితో. 5.5 అడుగుల పొడవు, తెల్లని శరీర ఛాయ, ఆరోగ్యవంతమైన అంగసౌష్ఠవం. తాను పెంచి పోషించిన చిన్ని మొక్క ఎదిగి పూలతో విరగబూసినట్లుగా మురిపెంగా చూసుకుంది రమ. నాదిష్టే తగిలేటట్లుంది అని గుబుక్కును చూపు మరల్చుకుని మెత్తటి లైట్ వెయిట్ సిల్క్ చీరను చేతిలోకి తీసుకుంది. ఎడం వైపు నుండి కుడివైపుకు ఒక సింగిల్ పొరను మెల్లగా దోపింది. ఆఫ్ వైట్ కలర్లో ఉన్న చీర రంగు ఆమె శరీర ఛాయలో కలిసిపోకుండా ఉల్లి రంగు బార్డర్ అడ్డుపడుతోంది. అబ్బా, ఈ చీర ఎవరు కనిపెట్టారో వాళ్ళు శాడిస్టులు అయ్యుంటారు. అమ్మ రమ కడుతున్న చీరను శ్రద్ధగా చూస్తూ విసుగ్గా అందామె. ఏమిటి ఆ మాటలు? చీరకట్టులో ఉన్న అందం దేనికి రాదు. కట్టిన తర్వాత అద్దంలో చూసుకో, నీకే తెలుస్తుంది. మనవరాలికి మెడలో పెట్టాల్సిన నెక్లెస్ను, చెవి జుంకాలను రెడీ చేస్తున్న బామ్మ సరస్వతము నుండి దూసుకొచ్చాయి మాటలు. నీకేం చెప్తావు? వర్క్ చేసిన ఈ జాకెట్ ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? నువ్వు వేసుకుని చూడు, తెలుస్తుంది. మీ తరం ఇంకా అదృష్టమే తల్లి. లైట్ వెయిట్ ట్రాన్స్పరెంట్ చీరలు, అలా ఎన్నో రకాల చీరలు వచ్చాయి. అది 5.5 గజాలే. మా అప్పుడు 7 గజాల కంచిపట్టు చీరలు ఎంత బరువుగా ఉండేవో తెలుసా? ఎప్పుడూ తలలో పూలు, చేతులు నిండా గాజులు, మెడలో సూత్రాలు, నల్లపూసలు ఉండాల్సిందే. పండగ ఫంక్షన్స్ అప్పుడైతే ఇక చెప్పనే అక్కర్లేదు. ఉన్న అన్ని నగలు పెట్టుకోవాల్సిందే. అయినా మాకు ఎప్పుడూ భారం అనిపించలేదు. మీకు మాలాగా జీన్స్, టీషర్ట్, కుర్తీలు తెలుసుంటే అప్పుడు అవి ఇబ్బందనే అనిపించేవి. బామ్మ మనవరాడు మాటలు వింటూ నవ్వుకుంటూ రమ చీర పైట కొంగును 4 స్టెప్స్గా అమర్చి ఆమె ఎడమ భుజం మీద పెట్టి సేఫ్టీ పిన్తో ఫిక్స్ చేసింది. మిగతా చీరను కుడి మోచేతి కింద నుండి నడుము చుట్టూ తిప్పి ఎడమ చేతి కిందగా వంపుగా పెట్టి అంచు కనపడేటట్లు మరో సేఫ్టీ పిన్తో సెట్ చేసింది. తరువాత మిగతా చీరను కుచ్చెళ్ళుగా పెట్టి వాటిని అందమైన శారీ పిన్తో కదలకుండా క్లబ్ చేసింది. వాటిని ఆమె బొడ్డు దగ్గర పెట్టీకోట్లో దోపింది. ఓ మై గాడ్ అంటూ కెవ్వును కేక పెట్టిందామె. తూతూ, బాబోయ్, ఏమిటి ఆ పోలికేకలు? ఏమైంది అంటూ తన వెన్ను మీద చరుచుకుంది బామ్మ. అలా పొట్ట మీద దోపేస్తే చక్కలిగిలి వేయదు అంది అసౌకర్యంగా ఆమె. అబ్బో, ఇలా అయితే ముకుందు కష్టమే అంది ముసిముసిగా నవ్వుతూ బామ్మ. బామ్మ, నువ్వు టూ మచ్ మాట్లాడుతున్నావు, గయ్యమంది ఆమె. ఆమె కళ్ళల్లో 6 అడుగుల ముకుందు రూపం ప్రత్యక్షమయ్యి మనసులో రిఫ్లెక్ట్ అయింది. మనసంతా గమ్మత్తు ఫీలింగ్ ఆవరించింది. అమెరికాలో ఉండే అబ్బాయి ముకుందుకు, ఇండియాలో ఉండే ఆమెకు శరవేగంగా పెళ్లి కుదిరింది. ఇరు కుటుంబాలు కలుసుకున్న వేళ ముకుంద్ అమ్మమ్మ, తాతయ్య తీర్థయాత్రల టూర్లో ఉండటంతో ఆమెను చూడలేదు. యాత్రల నుండి తిరిగి వచ్చిన ముకుంద్ అమ్మమ్మకు కాబోయే మనవడి పెళ్ళాంను చూడాలనే ఆతృత. అందుకే ఇంకా సేపట్లో రాబోతున్న ఆ అతిథుల కోసం సాంప్రదాయబద్ధంగా రెడీ అవుతోందామె. వాళ్ళంతా ఫార్మాలిటీస్ అక్కర్లేదు, మీరు రానక్కర్లేదు, మేమే వస్తామన్నా ఆమె తండ్రి రాజేశ్వరరావు వినలేదు. మర్యాదపూర్వకంగా వాళ్ళని వెంటబెట్టుకుని తీసుకురావటానికి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. నేనే నా పెళ్లి ఒప్పుకుంది. 4 సార్లు కలుసుకున్నాము, మాటామాటా కలుపుకున్నాము. కంపాటిబిలిటీ బాగుందనుకున్నాము. మనువు చేసుకుందాం అనుకున్నాము. బాగానే ఉంటుందా లైఫ్? కాబోయే వరుడు గురించి ఆలోచన, ఆనందం కలగాపులగంగా ఆలోచనలు ఆమెలో. అంతలోనే మొబైల్లో మెసేజ్ ల్యాండ్ అయిన శబ్దం. మొబైల్ని చేతిలోకి తీసుకుంది. కాబోయే అత్తగారి నుండి ఆ వాట్సాప్ మెసేజ్. హాయ్, నిన్ను మొదటిసారి కలవటానికి వస్తున్న మా పేరెంట్స్ను డిసప్పాయింట్ చేయవు కదూ?
మెసేజ్, అబ్బా ఈ చీరతో రెడీ అవ్వలేక నేను ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఇంప్రెస్ చేయమని ఈ మెసేజ్ ఒకటి. వస్తున్న చిరాకు నడుచుకుని అచ్చ తెలుగు అమ్మాయిలాగా తయారవుతున్నాను, డోంట్ వర్రీ ఆంటీ అని మెసేజ్ ఇచ్చింది. యు ఆర్ ఏ గుడ్ గర్ల్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆవిడ థమ్సప్ పెద్ద నవ్వు బొమ్మలు ఎమోజీలతో మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్కు నవ్వుకుంటూ ఓ నమస్కారం ఎమోజీ జవాబుగా ఇచ్చింది. తర్వాత ఆవిడ వాట్సాప్ నుండి ఆఫ్లైన్కి వెళ్ళిపోయింది. ఆమె ఊపిరి పీల్చుకుని మొబైల్ను అద్దం పక్క టేబుల్ మీద పెట్టింది. అవతల వాళ్ళు వచ్చే టైం అవుతుంది, ఇంకా జడ కూడా వేయాలి. కానీ ఆ మొబైల్స్ అన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు ఈ సెట్ పెట్టుకో, యాంటిక్ నెక్లెస్ పీస్ను అందించింది నానమ్మ. ఆ మెసేజ్ ముకుంద అమ్మ నుండి. బామ్మ తన పేరెంట్స్ని ఇంప్రెస్ చేయమని అంటూ నగను తీసుకుని అద్దం ముందుకు వెళ్ళింది. నిలువుటద్దం ఆమె నిలువెత్తు అందాన్ని బంధించలేక బెంగపడుతోంది. మెడలో నెక్లెస్ పెట్టుకుని ఎదమీద పొడుగు సర్దుకుని వెనక హుక్కు పెట్టుకోబోతుంది. ఆమె అందానికి తను కూడా ఫిదా అయినట్లు ఆ పక్కనే ఉన్న స్మార్ట్ ఫోన్ ప్రియతమా అంటూ మోగింది. ఎవరా అని తొంగి చూసింది. శ్యామ్ అని డిస్ప్లే అయింది. శ్యామ్ నుండి ఫోనా? ఇప్పటిదాకా ఎప్పుడూ చేయలేదే, మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? ఉద్వేగమో ఆనందమో ఆశ్చర్యమో ఏదో తెలియని భావం మనసంతా కమ్మేసింది. ఒక చేత్తో నెక్లెస్ను అలాగే పట్టుకుని అమ్మా దీని హుక్ పెట్టు అంటూ మరో చేత్తో మొబైల్ తీసుకుని కాల్ రిసీవింగ్ గ్రీన్ బటన్ టచ్ చేసింది. తను హలో అనేంతలేపే హలో శ్యామ్ అనే ఆయనకు యాక్సిడెంట్ అయింది, ఎవరో తీసుకొచ్చి మా హాస్పిటల్లో చేర్పించి వెళ్ళారు. శ్యామ్ గారి మొబైల్ నుండి చివరి మెసేజ్ వచ్చింది మీ మొబైల్కే, అందుకని మీకు కూడా ఇన్ఫామ్ చేస్తున్నాము. ఆ మాటలు వింటూనే చేతిలో ఫోన్ను మరో చేతిలో ఉన్న నెక్లెస్ను ఆమె నేల మీద జారివిడి చేసింది. అవతల ఫోన్లో నుండి హలో హలో అనే మాటలు వినపడి ఆగిపోయాయి. నోట మాట రానట్లు అలాగే నిలబడిపోయింది. శ్యామ్ నాకు మెసేజ్ చేశాడా, నేను చూడలేదే అంటూ వణుకుతున్న చేతులతో గబగబా వాట్సాప్లో శ్యామ్ నంబర్ మీద టచ్ చేసింది. హాయ్, సర్ప్రైజ్ ఫర్ యూ సూన్ అని గంట క్రితం ల్యాండ్ అయిన మెసేజ్. ఏమి సర్ప్రైజ్? ఆమెలో అర్థం కానితనం. ఏమైంది? ఎక్కడి నుండి ఫోన్? ఆమె వాలకం చూసి రమా సరస్వతమ్మ ఆతృతగా అడిగారు. శ్యామ్కి యాక్సిడెంట్ అట, ఒక్కో మాట కూడబట్టుకుంటూ చెప్పింది. అయ్యో పాపం, ఏ ఊరిలో, ఎలా అయ్యింది? ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడే పరిస్థితి ఏమిటి? ఏ హాస్పిటల్లో? అమ్మ బామ్మ మాటలతో కాస్త తిప్పుకుందామె. తనకు తాను నిలదొక్కుంది. ఒక్క నిమిషం అంటూ ఇద్దరికీ చెయ్యెత్తి ఆగమన్నట్టు సైగ చేసింది. మరుక్షణం నేల మీద మొబైల్ను చేతిలోకి తీసుకుంది. అంతకుముందు కాల్ ఇచ్చిన నెంబర్కు డయల్ చేసింది. హలో, ఇప్పుడే మీరు శ్యామ్ గారి యాక్సిడెంట్ గురించి కాల్ చేశారు. సారీ, పొరపాటున మొబైల్ జారి పడిపోవడంతో పూర్తిగా వినలేదు. ఎప్పుడు, ఎక్కడ, ఏ హాస్పిటల్ అంటూ ప్రశ్నలు అడిగి వివరాలు తీసుకుని ఫోన్ పెట్టేసింది. శ్యామ్ వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చాడా? ఎప్పుడు? నన్ను కలిసి సర్ప్రైజ్ చేయాలనుకున్నాడా? ఆమెలో ఓ కన్ఫ్యూజన్. మొబైల్లో క్యాబ్ బుకింగ్ కోసం ట్రై చేస్తూ శ్యామ్ వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చాడట. మినీ ట్రక్ శ్యామ్ ఉన్న క్యాబ్ను గుద్దిందట. ఎవరో ఆ క్యాబ్ డ్రైవర్ని శ్యామ్ను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారట. డ్రైవర్కి చిన్న దెబ్బలే, శ్యామ్కు మటుకు కాస్త బాగానే తగిలాయట అంటూ విషయాన్ని చెప్పింది. చివరి వాక్యం చెప్తున్నప్పుడు ఆమె గొంతు వణికింది. అయ్యో, వింటే బాధగా ఉంది. వాళ్ళ పేరెంట్స్కి చెప్పారా? పేరెంట్స్కి ట్రై చేశారట, కానీ కాల్ కలవలేదట. జవాబు చెప్తూనే తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని దానిలో క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ కొంత క్యాష్ వేసుకుంది. అమ్మా, నేను హాస్పిటల్కి వెళుతున్నాను, క్యాబ్స్ దొరకటం లేదు, అంత దూరం స్కూటీ మీద ఈ మూడ్లో డ్రైవ్ చేయలేను. రోడ్డు మీదకి వెళ్ళి ఏదన్నా ఆటో దొరుకుతుందేమో చూస్తానంటూ హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుంది. పక్కనే ఉన్న వాటర్ బాల్ తీసుకుని గడగడా నీళ్లు తాగింది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అవతల నాన్నగారు వాళ్ళని తీసుకురావటానికి వెళ్ళారు, నువ్వు వెళ్ళిపోతే ఎలా? రమ గొంతు నిండా కంగారు. వాట్? శ్యామ్కి యాక్సిడెంట్ అయ్యి ఎవరూ లేక పడి ఉంటే నేను కూల్గా ఇక్కడ ఉండాలా? చిరాగ్గా అరిచిందామె. అది కాదురా, నేను చెప్పేది అర్థం చేసుకో ప్లీజ్. నీకు కాల్ చేసింది హాస్పిటల్ వాళ్ళే కదా, అంటే అతను సేఫ్ ప్లేస్లో ఉన్నట్లే. ఇంకా నీకు వరీ ఎందుకు? వాళ్ళు చూసుకుంటారులే అనునయంగా చెప్పింది రమ. వాళ్ళు చూసుకోరని కాదు, నాకు చూడాలని ఉంది స్థిరంగా చెప్పిందామె. మరి వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళు ఏమనుకుంటారు? అనుకునేందుకేముంది, జరిగిందే చెప్పు. ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి వచ్చేవాళ్ళు నీ బెస్ట్ ఫ్రెండ్స్ కాదు, నీ వుడ్ బి ముకుంద్ అమ్మమ్మ తాతయ్య. రమ గొంతులో తీవ్రత తొంగి చూసింది. అదేమీ పట్టించుకోకుండా అదంతా నాకు అనవసరం, నేను వెళ్తున్నానంటూ షూ స్టాండ్ కేసు నడిచిందామె. జరుగుతున్న సంభాషణలు విని నానమ్మలో కూడా కంగారు. చూడమ్మా, ఎప్పుడూ కలవని, కనీసం మాట్లాడుకోని మనిషి గురించి ఏమిటి తాపత్రయం? పాపం అమ్మ టెన్షన్ అర్థం చేసుకో చిన్నమ్మ బ్రతిమలాడుతూ చెప్పింది.
తన శాండిల్స్కు బెల్ట్ బిగించుకుని నిటారుగా నుంచింది. ఒక్క క్షణం నానమ్మకే చూసి, చూడు నానమ్మ, గంటలు గంటలు మాట్లాడుకుని నెలలు నెలలు కలిస్తేనే అనుబంధం అని నేను అనుకోవట్లేదు. మనసు భాష కూడా చాలా బలమైనదే. మనం పీల్చే గాలి కనపడదు, తాగే నీరు కూడా మనం నింపే పాత్ర రూపంలోనే దర్శనమిస్తుంది. అయినా ఆ రెండూ లేనిదే మనం బతకలేం. అలాగే కొందరు వ్యక్తులతో ఉండే బంధం కూడా అంతే అంటూ గేట్ కేసు నడిచింది. ఎంతో మెచ్యూర్డ్గా ఉండే పిల్ల అనుకుంటే ఇలా మాట్లాడుతుంది ఏమిటి సినిమాటిక్గా? ఏమైంది? సోషల్ మీడియా మానియా అంటే ఇదేనా? అయోమయం స్థితిలో ఆలోచనలు రమ మునిగి ఉండగానే ఆమె రోడ్డు మీదకి నడిచింది.